హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ద న్యూ వీడియో షార్ట్. చూడండి, మెంతాకు వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మెంతాకు చేదుగా ఉంటుంది కదా, ఏం బాగుంటుంది అనుకుంటారు. అలా ఏం కాదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా కానీ సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. నేను కూడా మెంతాకు చేదు ఉంటుంది కదా, ఏం బాగుంటుంది అనుకునేదాన్ని. మా ఫ్రెండ్ సిరి అనే పాప అయితే కాలేజ్ ఫ్రెండ్, వీక్లీ 2 టైమ్స్ తెచ్చుకుంటూ ఉంటుంది తను. ఎందుకు సిరి ఎప్పుడు ఇదే తెచ్చుకుంటావు, సేదు ఉండదా, ఏం బాగుంటుంది టేస్ట్ అంటే, ఒకసారి ఇలా ట్రై చేసి చూడు ఎంత బాగుంటుందో టేస్ట్ అని. ఒకసారి చూసానండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెసిపీని. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉంటుంది మనకు రైస్ అయితేను. ఎప్పుడైనా కానీ ఎమ్మిగా మీకు టేస్టీగా అంటే ఫాస్ట్గా అయిపోవాలి, 5 మినిట్స్లో తినేయాలి ఏమన్నా అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంటే మీ మెంతి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. మీకు ఆనియన్స్ మెంతి కూర మీకు ఎంతమందికి చేస్తున్నారనే క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేనైతే 3 మెంబర్స్కి అయితే 2 ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఫస్ట్ చూపించిన మెంతాకు కట్ చేసుకున్నాను. మేమైతే 3 మెంబర్సే కాబట్టి మాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది 3 మెంబర్స్కి అనేది. మీకు ఇంకా 2 మెంబర్స్కి అయితే కొంచెం తగ్గించుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ కొంచెం పెంచుకోండి అనమాట కట్ చేసుకునేటివి. చూడండి, ఆనియన్స్ ఏమి ఎక్కువ బ్రౌన్ కలర్లో ఏమో కావాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్లోకి వేసుకొని ఊరిని అలా ఫ్రై అయితే సరిపోతుంది. అందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోండి ఒకసారి. ఫస్ట్ చూపించిన మెంతి కూర మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి దీంట్లోకి వేసుకుంటున్నాను. చూడండి, మెంతి కూరలోకి మీరేమి మెంతాకులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అందులోనే వాటర్ వచ్చేసి బయటికి అవే కుక్ అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా మగ్గిపోతుందో ఆకైతేను. మీరు బాగా ఫ్రై చేసుకున్నారంటే చేదు ఏముండదండి. ఇది మెంతాకు అనేది మంచి టేస్ట్ అండ్ అరోమా అయితే సూపర్ ఉంటుంది. చూడండి, మనకి అప్పుడే సగం ఆకైతే మగ్గిపోయింది, ఇంకా సగం మగ్గాలి. చూడండి, ఇందులోకే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. అంతే, ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఈ 4 రకాలు వేసుకుంటే సరిపోతుంది. హలో గాయస్, చాలామంది అయితే వ్యూస్ వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ రావడం లేదు. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గాయస్. ఇప్పుడైతే అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అంతే చాలు. 2 మినిట్సే చాలు మనకు. బాగా ఫ్రై అవ్వనివ్వండి అలా. చూడండి, మెంతాకు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా రావాలండి మెంతాకు మీరు ఫ్రై చేసుకున్నప్పుడు. అప్పుడే మనకు చేదు ఏముండదు అనమాట. ఇప్పుడు రైస్ అయితే ఫస్ట్లో చేసి పెట్టుకోండి మీరు. ఆ రైస్ని వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ టు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. అంతే అండి, ప్రిపేర్ అయిపోయింది. బాయ్.